ఆ, ఇది ఈడ జేజే ఈడ చిన్నక్క తమ్ముడా ఇమ్మ జేజీ తమ్ముడు జేజీ తమ్ముని భార్య చిన్నక్క 2023లో చనిపోయింది చిన్నక్క. చిన్నప్ప తమ్ముడు జేజీ తమ్ముడు వచ్చి 17/5/2001లో చనిపోయినాడు. బాగుంది. ఎందుకు కావాలి? అట్లా పెట్టి కవర్ పెట్టాలండి. అయ్యో, ఓపెన్ చేసి కవర్ అట్లా పెట్టాలి. అట్లా అదే గుడ్, అలా పెట్టాలండి. ఇది సిస్టము, ఇది పద్ధతి. వద్దిరెడ్డిపల్లి సిస్టమ్ ప్రకారము కవర్ల మీదే పెట్టేది. ఎప్పుడు చూడు, ఏ రోజన్నా చూడ, ఏ గోరీల మీదన్నా చూడు, కవర్ల మీదే ఉంటాయి. చూడండి కావాలంటే బాగా సిస్టమ్ అలా ఉంది. ఓలిగి అన్నము, అవి పాలు కూడా ఓలిగిలో కలిపి రంధ్రం పెట్టి. గుడ్ బా. అది బా అన్నంలోకి వేయండి, బాగుంటుంది. జేజీ ఓలిగిలు ఎక్కువ ఇష్టపడుతుందా? అయితే బాగానే ఉంటుంది. అరటిపండు బాగానే ఉంది. పూలాహారం దండలే ఇచ్చినట్టు లేరు. ఎవరు ఎంకన్నా మొక్కన్నా ఉంటే పాపం టెంకాయ కొట్టుకొని పోతాండే. అలా బాగుందండి. భలే అందంగా అలంకరించారు. నిన్నేమన్నదా మా జేజ అప్పుడు ఆ కాలంలో నిన్ను? ఏదన్నా పని చేయలేదంటే ఏంద్ర పెద్దడా ఎప్పుడు చూడు కుదురుతానే ఉంటాడు తిప్పుకుంటాండే. అయ్యయ్యో, జేజ ఎప్పుడు నా పార్టీ. నీ బిడ్డలను బాగా పెద్దలను కలుపుకుంటే వాళ్ళకు వంశవృక్షం ఉంటుందంట. వాళ్ళేనంట వంశాన్ని ఇచ్చేది. పితృదేవతలకు వాళ్ళకు మంచి చెడ్డ చూసుకుంటా అంటే కొడుకులు ఇస్తారంట వాళ్ళు. మరి మనకు ఎక్కడ మనం ఇస్తారో ఏమో మరి. ఇల్లు ఎక్కడ పెట్టినారంగా. బాగుంది కూడా. రెండొక పుల్లలు ముట్టించుకోండి. ఏమి విషయం? కడదా అట్లా రహస్యంగా గాలి తోలని చోట కడుతున్నావా? 2 పుల్లలు తీసుకోండి, వచ్చేస్తుంది గేలే. ఎంత కష్టం, ఎంత కష్టం. టమాటాలు లారీ పోతుంది బాగా, రోడ్డు కానుకొని ఉండదబ్బా జేజీ. అరుగో ఇది చెరువు.
ఏం గిడ్డి గిడ్డి అనుకోకుండా బాగుండే ఇప్పుడు బ్రహ్మాండంగా సెట్ చేశారు, బాగుంది. మోటుకు బాగుండదులే కొట్టేకి, బాగా పగలేటట్లు బాగా ముక్కో. అబ్బబ్బా అబ్బబ్బా, నీ పార్టీనేనా జేజే? ఆడబిడ్డలు అంటే ఆడబిడ్డలని పార్టీ ఏం కాదు, పన్నాయండి. ఇది వద్దిరెడ్డిపల్లి చెరువు చూడండి, అది చెరువు అండి. కంప చెట్లు లేసేసినాయిలే చాలా. అక్కడ లత, నేను, నా స్కూటీ 2026వ సంవత్సరం ఉగాది పర్వదినాన మా జడ్జి గారికి టెకాయి కొట్టడం జరిగింది. పౌలే అండి. ఉన్నిలే ఇంకా అదే డిజైన్ బాగుంది. ఇంకోటి తేలా ఏమన్నా బాటలతో వాటర్ తెస్తాలే, 50 నిమిషంలో తెస్తా. వైట్ పెయింట్ కొట్టాలండి ఇక్కడ. అక్షరాలు ఎన్నో తేదీ అనేది కనపడాలంటే వైట్ పెయింట్ కొట్టాలా అంట. పేరు అక్షరాలు కనపడాల. 2011. అదే డేట్ ఏముంది, తెల్లక్షరాలతో రాయిల్లా. కనపడలేదు సరిగా. తెల్ల పెయింట్ కొడితే బాగా కనపడుతుంది. అంతా నల్లది కొట్టేసినాము, తెల్లది కొట్టాల ఇప్పుడు, అప్పుడు బాగా కనపడుతుంది. నల్లదాని తెల్లది కొడితే అక్షరాలు పోయి తుడిపేసినా పోయేటివి కాదు కదా. ఎప్పటికీ పోవు ఆ గీతలు, అవి ఎప్పటికీ పోవు. ఇవి తెల్ల రంగుతో కొట్టినామంటే బాగా ఎత్తి కనపడతాయి. ఈయన దూరానికి, ఇది దగ్గరికి చూస్తేనే కనపడేది, ఇది కూర్చొని చూస్తే కనపడుతుంది.
ఆటు నుంచి రోడ్ల నుంచి కనపడాలంటే తెల్ల అక్షరాలతో కొట్టాలి, దాని మీద తెల్ల రంగు కొట్టాల. గుంతలు పెట్టినారు కదా దానికి అక్షరాలకు, గుంతలు పెట్టినారు కాబట్టి పోవు అవి, ఎప్పటికీ పోయేటివి కాదు. సరిగ్గా సరిపోయింది కదండి. అంటే మా చిన్నప్పుడు ఆడ ఈడ అన్నిటికీ బాగా తెచ్చుకున్నావా? సరే సరిపోయేంత తెచ్చుకున్నావు. అదేంటండి ఇదే పసుపు దీంట్లో వేసుకుంటావా? డబ్బీలో దాంట్లో అట్లా వేసుకుంటాం, దీంట్లోనే కలుపుకున్నాం. అట్లా పెద్ద కలుపుకో. నీళ్ళు పోయినా ఓపెన్ చేసి గట్టి గట్టిగా పలస చేయండి, మందం అయితే ఏం బాగుంటుంది. అప్పుడు అమ్మ అరుగు కట్టినప్పుడు పెట్టిండే చెట్టు అండి ఇది, ఇంకెప్పటికి పోదు ఇది. పెద్ద మాన అయిపోతుంది కదా ఇది, పెద్ద మాన అయిపోతుంది, తరాలు ఉంటుంది. దీనికి సాగులేదు ఈ చెట్టుకు. మన యాప చెట్టు ఎక్కట్లే కదపా, యాప చెట్టు ఎక్కట్లే కదా. ఈడ అమ్మ అరుగుతానుండే చెట్టు నాటిండేది యాప చెట్టు మాదిరిగా కదా. యాప చెట్టు ఎన్నేళ్ళు ఉంటుందో అన్నేళ్ళు ఉంటుంది అనుకుంటా ఇది. ఇప్పుడు పెద్ద యాపమానం ఉండి 100 ఏళ్ళు అయిందా? నువ్వు చూసినప్పటి నుంచి ఎంత ఉండే? ఎవరు? అందరి తోటలో అట్లా ఉన్నాయి కదా, పసుపు కలర్ వచ్చేది నువ్వు రాలిపోయి కాయలు. ఏమో 2026 సంవత్సరానికి ఇదొక వ్యాధో లేకపోతే ఏందో అర్థం కాకుండా అయిపోయింది. పూత రావడమే లేట్ వచ్చేసింది ఈసారి కదపా, పూత రావడమే లేటుగా వచ్చింది. డిసెంబర్ ఆఖరిలో పూత స్టార్ట్ అవుతాండి. అవును, ఈ ఆరుకు ఉగాదికి ఊరిగాయ ఎంత ఉండాల, ఊరిగాయకి పనికి వచ్చే కాయలు అంత ఉండాలి కదా. ఎప్పుడు జరగలే కదా ఇట్లా, ఎప్పుడు జరగలేదంటే ఇంకా అందరి తోటలు అట్లా ఉన్నాయి. మేము ముదుగుపుతా నుంచి చూసుకొని వస్తున్నాం కదా, అందరి తోటలు అంట్లే, అన్ని చోట్ల అట్లే. ఏమో ఇదొక జబ్బు, ఇదొక రకమైనటువంటి జబ్బు. బాగుందండి పూలహారం, బాగా మంచి కలర్ఫుల్ తెచ్చిన, బాగా గులాబీలు, చెండు పూలు, అవి చామంతి పూలు, అవి తెల్లగుండే పూలు, తెల్ల చామంతి పూల. బాగుంది, దండ అయితే హైలైట్గా ఉంది. నాకు తెలియదు, లేకుంటే చిన్నప్పుడు కూడా దండ తెచ్చింది, తేలేదమ్మా అని చెప్పి నేను కాయగొట్టేకి రాలేదు. అన్నీ తెచ్చినామని అప్ప, అన్నీ తెచ్చినామనైనా వచ్చేరాన్నే. ఇంకేం అన్నీ పెట్టినాడు అనుకున్నా, ఇంకేం ఉత్త చేతులతో పోతే చాలు అనుకున్నా. ఏమి మనం తెచ్చినాము ఇప్పుడు, ఏం అప్పే కాకుంటే మనం తెచ్చినాము అప్పే కాకుంటే.
తెలియదు, నిన్న వస్తామని నువ్వు తెచ్చినావేమో అనుకున్నాను. పెట్టేసి కొట్టేసినాడు టెంకాయ ఒకటి అయిపోయినాయి. మళ్ళీ ఒక చోట ఒక పని అయిపోతే బాగుంటుంది. పాలు, ఓలిగి, అరటి పండ్లు, కాయి, అన్నము, కూర. తెచ్చినారా మర్చిపోయినారా? తెచ్చినాను. దాంట్లో వచ్చి జారుతున్నాయో దాంట్లో లేవు. అదుర్లకి జారిపోయింటాయిలే. చిన్న పతాక పోతాండ. మా చిన్నప్పుడు బాగానే మాట్లాడుతాడా నిన్ను? రాకలి కూడా అరగదీసిన లేదంట నువ్వు ఎప్పుడు కూడా పనికొచ్చే కాళ్ళేనా నువ్వు? రోలు రాకలి పండి షడపే అయిపో మా ఇంట్లో ఉంటుంది. అప్పుడు కోడళ్ళకి అట్లా పెడతాన్నారా కష్టాలండి? ఇస్త్రాకి ఈజీ బా స్పాట్లో తయారు చేసినావు బా, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. రసం వేయద్దు. రైట్. ఆడ టైం అయిపోతుంది. ఓ పక్కన మనకు ఎంత టైం అయిందా? ఏమవుతుందిలే, స్కూటర్ కదా. ఊహో బాగుంది పా. పసుపు బ్రహ్మాండంగా కనపడుతుంది, పసుపు కలర్. ఎట్లయితాయండి? కావు కావండి, కావు. ముప్పై సంవత్సరాల 50 చెట్లు ఇవి. దీనిలో వయసు బాగా కడుకోండి. పసుపు మళ్ళీ బట్టలు పూసుకుంటారు. నీకు నచ్చిన టెంకాయ తీసుకోండి. అట్లా తగిలితే ఏం పట్టించుకోవద్దండి, కొట్టచ్చు ఈజీగానే. ఉండండి. అందరు నాతో టెంకాయలు కొట్టించుకుంటున్నారు. మంచి మలుపు తిప్పండి పెద్దలారా. మంచి మలుపు తిప్పాలి పెద్దలారా.
వచ్చి పంట తేలంట కోరిగిన్ని వేడి పెడదాం చెప్పది కదమ్మా బొత్తాకి మామిడి కొమ్మలు వించేసినాడేమో ఇప్ప అడ్డం వస్తా అంటేనమ్మా పసుపు కలర్ వచ్చేదంట కాయలు ఇదా రాలిపోయేదంట చిన్న పిండిలో ఏదో ప్రకృతి వైరుధ్యం ఈ ప్రకృతి ఏమో చేస్తూ ఉంది మామిడి తోటలని ఈసారి సంవత్సరం ఎక్కడ కూడా కాపు వచ్చినట్లు కనపడలేదండి నాకు అట్లా పుట్టపర్తి దారి నుంచి ముదుగుబ్బ బత్తలపల్లి ఇవన్నీ తిరిగినాం కదా బోరుకు బాగా పోయిలా ఈ పసుపు నీళ్ళు చెట్లకు చల్లినా కానీ రోగాలు పోతాయంటారండి స్ప్రే చేసే పసుపు నీళ్ళు బెల్లము పసుపు నీళ్ళు చేసినామనుకో అతుక్కుంటుంది బెల్లం నీళ్ళు జిగట పదార్థము పసుపు వస్తే ఆకుల మీద నిలబడుతుంది దెబ్బ కొట్టా నీళ్ళు దుంకుతానే కదా బోర్లో ఒక తాను పూజ చేయాలంటేనే టైం తీసుకుంటుంది గంట ఇన్ని తాను పూజలు చేయాలంటే టైం తీసుకోదా బాగా కడుక్కోండి ఆ పసుపు గోర్లకై ఉంటుంది అది తిక్కుంటేనే లేదంటే మళ్ళీ బట్టలు రుద్దుకుంటావు బోర్ శబ్దం ఇది బోర్ శబ్దం అంటే ఆ గుంత నిన్నే ఎంతవరకు దిగుతా అంట నీళ్ళు అట్లా కదా కడ్డీలు ఏడ మర్చిపోయినాము ఆడే నీ కాళ్ళ దగ్గర ఆడనా నీళ్ళు ఫుల్ ఊరిపోతా పెట్టా ఇంకా నీళ్ళు ఆ నీళ్ళు కలిసి సరే మళ్ళీ చూద్దాము కొంచెం తీసేసిన
బాగా కడుక్కోండి చేతిలో, మళ్ళీ బట్టలకి ఎంత అవుతుంది. కొబ్బరికి నేను ఒకటి పెట్టి చేస్తానా. ఉగాది పండగకు ఈ సైజు అయింది కాయ. అబ్బా అబ్బబ్బా. అంటే యారుకు ఊరుగా వేసి అంత కాయలు కావాల్సింది, కానీ గోళీ సైజు ఉన్నాయి. ఏదో జబ్బు. ఓకే అండి. అప్ప దగ్గరికి పోవాల. అప్పని ఇంటికాడ ఇస్పిట్ రాలేము అడుగు. ఏమండి? అవును. ఇంతకుముందు తేన్లు పెట్టినాయి కదా ఈ చెట్లలో, ఇప్పుడు తేన్లు లేవో మేడ. అప్పకు మాదిపళ్ళ రసం తెచ్చుకోమను. ఇంటికో బొమ్మ నేను ఇచ్చిపెట్టి వస్తాడు, మళ్ళీ నన్ను వేసుకొస్తాడు. అప్పుడు కోరిగి నాన్న సగ్గా ఇంట్లో పెట్టేది ఇంట్లో పెట్టేది ఇంట్లో పెట్టి ఎత్తమో, ఇంట్లో పెట్టేది ఇంట్లో పెట్టు ఎత్తబెట్టు ఎత్తమమ్మా. కోరిగిండ్లు అంట. కోరిగిండి ఇది మాత్రం పక్కన ఉన్నాయి. కోరిగిండ్లు అన్ని దీంట్లోకి వేసి దీంట్లోకి ఎత్తినా అన్నేసి ఇది డబ్బా డబ్బా కూడా వేసి రెండు సార్లు ఎందుకుప్ప నువ్వు కూర్చుందిరా నేను వస్తాగా. వచ్చేది ఇది మాట్లాడేసిపోతా అంతేలే. అంతే ఉడికే ఇంటికి ఖాళీ ఉండాలా, కరెంట్ వచ్చి రాలిపోతాను అవి కూడాను ఉండవు. అయిపో ఉండేటువంటి పోయేటి పని కాయవు 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 ఊరికే ఆతరపడద్ది. సంవత్సరం ఏమంది కాదనుకో. వద్దు ఏం ఆశ లేదు కాయలు. ఈసారి ఏం వద్దులేపా, మనకే కాదు దేశమంతా అట్లా ఉంది. మేము పుట్టపర్తి తా నుంచి చూసుకొని వస్తాంట కదా బండిలో, అంత లెక్కలో ఇట్లా ఉంది. అప్పుడే ఉంటుంది పాప పట్లు చెప్తుందమ్మా. మళ్ళీ 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 మళ్ళీ